సారంగాపూర్ మండల కేంద్రంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పై బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి జీవన్ రెడ్డి, జిల్లా పరిషత్ తొలి మాజీ చైర్పర్సన్ దాదా వసంత, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలకు అవగాహన కల్పించారు. నాయకులు కార్యకర్తలు బూత్ ఏజెంట్స్ కార్యక్రమంలో పాల్గొన్నారు. నాయకులు ఎస్ఐఆర్ పై అవగాహన కల్పించారు. మూడు ఎట్లా చేయాలనేది పూర్తి స్థాయిగా చూసి వాళ్ళకి మనం నింపించి మనం ఒక రిసీవ్ లెటర్ ఫోటో వేయాలని కోరుతున్నాం. తర్వాత మనము ఇప్పుడు రాబోయే రోజులలో ఇంకా 2.5 సంవత్సరాలు మనం ఈ పోరాట ప్రతిమ ఉంటుంది కాబట్టి మనం పోరాడవలసిన అవసరం ఎంతైనా ఉంది. మనము ఇంకొకటి ఏంటంటే ఇంకా చాలా అంటే మేము తెలియజేసిందంటే చాలా మంది ఈరోజు మీ ఎంబడి ఇప్పుడు మనం కాంగ్రెస్లో ఉండి అందరూ మీ ఎంబడి వచ్చి ఇప్పటికి కూడా మనం కండువాలు కప్పుకోలేదు. మేము కూడా ఇక ఎదుటోళ్ళకు చెప్పేటువంటి కూడా కొంతమంది ఇప్పటికి కూడా దాన్ని సంశయం చేస్తారు కాబట్టి మీరు పూర్తి స్థాయిలో అధ్యక్షుల వారితో సంప్రదించి మీరు ఈ కార్యక్రమాన్ని త్వరలో పెట్టాలని కోరుతున్నాం. ఎందుకంటే వచ్చే వర్షాకాలం సీజన్ స్టార్ట్ అవుతుంది. తర్వాత ఇప్పుడు కాకుండా ఈ ఓటర్ నమోదు కార్యక్రమం అయిన తర్వాతనైనా కానీ ఒక కార్యక్రమం పెట్టుకొని పూర్తి స్థాయిలో ఒక మనం మంచి అంటే మేమున్నాము పార్టీకి అనే ఒక కార్యక్రమాన్ని చేయాలని ఆశిస్తున్నాం. ఇప్పటిదాకా మాట్లాడినటువంటి మరి అందరూ కూడా ఒకటే కోరుకున్నారు, పాత కొత్త అనే తేడా లేకుండా అందరం కలిసి కట్టుగా ఉండాలని. ఇక మన లోపలనే లేకపోయాయి. ఇక పాత కొత్త అనేది ఎవరికి ఉండదు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ సైనికులు కేసీఆర్ గారి కుటుంబ సభ్యులు అంటే క్రమశిక్షణగా ఉంటారు. అదేవిధంగా జీవన్ రెడ్డి గారితో ఉన్నటువంటి వాళ్ళు కూడా అదే కోవలో క్రమశిక్షణగా ఉండి మరి మనతోటి కలిసి పనిచేయడానికే వాళ్ళు సంసిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఆ అభిప్రాయం లేకుండా ఎవరు మాట్లాడినా ఉండాలనుకుంటున్నారు. కాబట్టి అందరికీ కూడా ఉండాలనే ఉంది. కాబట్టి మనం అందరం కూడా ఒకటే బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి కుటుంబ సభ్యులుగా మనం ఏదైనా కూడా మళ్ళీ తిరిగి కేసీఆర్ని ముఖ్యమంత్రి చేసే వరకు కూడా పార్టీ ఏ ఆదేశాలు ఇచ్చినా మరి పెద్దలు జీవన్ రెడ్డి గారితో కలిసి మనం అందరం కూడా పనిచేయాల్సిందిగా ముఖ్యంగా వచ్చిన కార్యకర్తలకు మరి విత్తనాల సమయమైంది, చాలామంది రాలేదు, వారందరికీ కూడా తెలిపాలి. అందరం కూడా కలిసికట్టుగానే పనిచేసుకుంటాం. ఇలా నేనా అనే తారతమ్యం లేకుండా పోవడానికే ఈ యొక్క సమావేశాన్ని మనం పెట్టుకోవడం జరిగింది. మరి కష్టకాలంలో ఎమ్మెల్యే అయిన తర్వాత నాతో పాటుగా పనిచేసినటువంటి ప్రతి ఒక్క మరి మన బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ ముందుగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి మన కష్టానికి నిజంగా కూడా కొండంత ధైర్యాన్ని ఇచ్చి అండగా నిలబడడానికి చేసినటువంటి పెద్దలు మరి జగిత్యాల అనువనం కూడా మరి సబ్జెక్ట్ తెలిసినటువంటి నాయకులు ఉన్నారు అని అంటే అది ఎవరు కూడా లేదు. నేను ప్రతిపక్షంలో ఉండే చూసిన, చిన్నపిల్లప్పుడు చూసిన, జడ్పీ చైర్మన్ అప్పుడు కూడా చూసిన. ఏదైనా మాట్లాడతారు అని అంటే రాజకీయాల్లో ఏమైంది, నేను తిట్టాలి, నువ్వు నన్ను తిట్టాలి అనుకుని పోతారు తప్ప ఆ యొక్క సమస్యను మరి వివరంగా చెప్పి ఆ సమస్యకు పరిష్కారం చూపే విధంగా మాట్లాడేటువంటి నాయకుడు పెద్దలు జీవన్ రెడ్డి గారు మనకు ధైర్యాన్ని ఇచ్చినందుకు వారికి మరొకసారి మనం అందరం స్వాగతం తెలియజేసుకుంటూ, మనకి ఎంతమంది కార్యకర్తలు లీడర్లు ఉన్నా కూడా ఓటర్ అనే వ్యక్తి ఇవాళ ఎవరి సైడ్ ఉన్నాడు, కేసీఆర్ వైపు ఉన్నాడు. కాబట్టి మనం దాన్ని మలుచుకునే విధంగా, ఇంకా పటిష్టం చేసే విధంగా, బలోపేతం చేసే విధంగా మీరందరూ కూడా సిద్ధం కావాలి. ఏది ఉన్నా కూడా సార్ ఉంటారు, మేము ఉంటాం, అందరం కూడా కలిసికట్టుగా పనిచేయాలని చెప్పేసి మీ అందరికీ కూడా పేరున విజ్ఞప్తి చేస్తూ అవకాశం ఇచ్చిన పెద్దలకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు. జై తెలంగాణ. అంటే ఈ కార్యక్రమం వాస్తవంగా సార్ అంటే ప్రస్తుతం నిర్వహింపబడుతున్నటువంటి ఈ స్పెషల్ ఏదైతే ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రత్యేక ఓటర్ నమోదు ప్రక్రియ, దాంతోపాటుగా మన బీఆర్ఎస్ పార్టీ బలోపేతం కొరకు సభ్యత్వ నమోదు కానీ ఇతరత్ర ఏ విధమైన కార్యక్రమం చేస్తే బాగుంటుంది అనేది చర్చించుకోవడానికి ఈ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకుంటాం. సార్ అనేది అంటే వాస్తవంగా ఇది ప్రతి 20 సంవత్సరాలకు ఒకసారి ఇది అమలు చేయబడుతుంది. మనకేమైపోయిందంటే ఈసారి ఈ ఓటర్ మ్యాపింగ్ అని తెలివి తేవడంతో వీళ్ళ ఓటర్లు కొంత ఆందోళనకు గురి కావటము, దీనిపై చర్చ కొనసాగుతుంది. మన 2002లో కూడా ఏదైతుందో ఈ సర్ కార్యక్రమం అమలు చేయబడ్డది. సర్ అంటే ఏదైతుందో ఓటర్ నమోదుని ఏదైతుందో దాన్ని పరిశీలించటం, దాన్ని పునః పరిశీలించి నమోదు చేయటం. అంటే ఇందులో ఏమవుతుంది, వాస్తవం ఓటర్ ప్రెజెన్స్ అనేది ప్రధానం. గ్రామాలలో ఓటర్ ఎవరైతే
ప్రజెంట్ ఉంటారో వాళ్ళ పేరు నమోదు చేయడంతో పాటుగా 2 అంకెల ఓటు ఉంటే ఒకటి తొలగించేసి ఒకటి మాత్రం చేయాలి. ఇది గతంలో అమలు చేయబడ్డది. ఇప్పుడేమైపోయింది అనంటే వీళ్ళ ఓటు మన స్థానికంగా అందుబాటులో ఉన్నప్పటికీ కూడా 2002లో మన స్థానికత అనేది దాన్ని పోల్చి చూస్తున్నది. ఇప్పుడు నాలాంటి ఏదైతుందో వయసు నాకు పైబడ్డది కాబట్టి 2002లో నా ఓటు జగిత్యాల ఉండి ఉంటుంది. కానీ ఇప్పటి తరం వారికి ఏదైతుందో 2002లో వాళ్ళ ఓటు చేర్చబడి ఉండదు. అప్పుడు ఏమైతుంది, వాళ్ళ పూర్వీకులతో దాన్ని పోలుస్తారు. ఇప్పుడే వసంత గారు పేర్కొన్నట్టు ఏదైతుందో ఇవాళ మన ఆడబిడ్డ ఇంకో ఇంటికి పోతే ఇంకో ఆడబిడ్డ మన ఇంటికి వస్తుంది. ఆ ఆడబిడ్డ ఓటు ఏదైతున్నదో ఇక్కడ మన ఇంటి కోడలు కాబట్టి ఆటోమేటిక్గా నమోదు కాదు. ఆమె తల్లిగారింటి గారి వాళ్ళ పేరెంట్స్తో ఏదైతుందో దాన్ని మ్యాపింగ్ చేసి అప్పుడు దాన్ని ఏదైతుందో ధృవీకరిస్తాం. ఇక్కడే సమస్య వస్తుందని చెప్పి అంటున్నాను. ఇప్పుడు మనం ఏమైపోయిందనంటే సారంగపూర్ జగిత్యాల జిల్లా ఇక్కడ పెద్ద ఇబ్బందులు ఉండకపోవచ్చు. కానీ మనకి ఏమైపోయిందంటే పక్కన పొరుగు ఆదిలాబాద్ జిల్లాతో సంబంధాలు ఏర్పరచుకున్నాం, నిజామాబాద్ జిల్లాతో సంబంధాలు ఏర్పాటు చేసుకున్నాం, ఇంకా ఇతర జిల్లాలతో ఏర్పాటు చేసుకున్నాం. అప్పుడు ఏమైతుంది, మళ్ళీ ఈ ఓటర్ మ్యాపింగ్ అనేది వాళ్ళ స్థానికతతో మనం దాన్ని లింక్ చేయబడినప్పుడు మాత్రమే అది కొనసాగుతుంది. ఇది కొంత ఏదైతుందో ఇబ్బందికరమైనటువంటి అంశం అని చెప్పి చెప్పక తప్పదంటున్నాయి. వాళ్ళు ఏదైతుందో పార్టీ బలోపేతం చేయడానికి కూడా ముందుకు పోతుందని చెప్పండి. ఇప్పుడు ఎవరు అన్నారు, మా మిత్రుడు గంగాధర్ అనుకుంటా, ప్రసాద్ జీవరెడ్డి గారు తెచ్చిన కనుక మీ వాళ్ళు అత్తలేరు సార్ అని చెప్పాను. అరే నా మద్దతు నా అభిమానం రావాలంటున్నాను. చేసే ఎంతమంది కప్పుతాడు అంటున్నాను. నా కప్పుతే ఏదైతుందో అందరికి కప్పినట్టు కాదా? నా అభిమానులు అనే వాళ్ళు, నా మద్దతు అనే వాళ్ళు ఏదైతున్నదో కేసీఆర్ గారు ఏదైతే అక్కడికి స్వయంగా జగిత్యాలకు వచ్చి మనకి ఏదైతుందో పార్టీలోకి ఆహ్వానించి చేర్చుకోవడం అంటే మనకి ఎంత గొప్పతనం గర్వకారణమే. అది ఆలోచన చేస్తున్నారు ఎవరన్నా? సరే నేను ఇప్పటికంటున్నా, కండవాళ్ళకి అప్పుడే ప్రధాని రేపు కేటీఆర్ గారు 7th వస్తుండే. కేటీఆర్ గారు మళ్ళన్న 7వ తారీఖు వస్తున్నారు పద్మనాయకలో సమావేశం. వీళ్ళ కండువాలు కప్పడము ఆ దినం ఏదైతుందో సాధ్యమైనంత వరకు అందరికీ కప్పే ప్రయత్నం చేద్దాం. దయచేసి ఏదైతుందో కండువాలు ప్రధానం కాదా, మన 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 ఆత్మ ప్రధానం. దయచేసి ఏదైతుందో ఇవాళ నాకు ఏదైతుందో ఇవాళ నాకు కాంగ్రెస్ పార్టీ నాకు వంచన చేస్తే రేవంత్ రెడ్డి ఇలా కేసీఆర్ గారు నాకు చేతునిచ్చి నన్ను ఆదుకున్నాడని చెప్పండి. నాకు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి నాకు వంచన చేస్తే నన్ను ఆదుకున్నది ఎవరే? కేసీఆర్ ఆదుకున్నాడని చెప్పండి. నన్ను ఆదుకున్నది ఎవరు? కేసీఆర్ ఆదుకున్నాడని చెప్పంటున్నాను నేను. అటువంటి పార్టీ బలోపేతం, కేసీఆర్ యొక్క నాయకత్వం బలోపేతం చేయడం మన బాధ్యత అని చెప్పండి. రేపు భవిష్యత్తులో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావడం దానికి అందరం కూడా చెప్పంటు నేను. ఇలా పాత కొత్త తేడాగా అందరం కూడా యావత్ సమాజం ఇలా కేసీఆర్ గారికి అండగా నిలిచి ఏదిస్తుందో రేపు రాబోయే ఎన్నిక ఎప్పుడు వచ్చినా 28 వస్తుందని చెప్పి అనుకుంటున్నామే. ఇలా తెలంగాణ రాష్ట్రం అని ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఏదైతున్నదో 13 ఒక్కటి జీతాలు తప్పిపోయిందా 14లో. నేనేమంటున్నా ఇప్పుడు 13 ఒక్కడే అని తప్పిపోయిందిగా. ఇప్పుడు 13 ఏదైతుందో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేస్తాను చెప్పండి. 13 కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తాను చెప్పండి. ఆ దిశగా అందరం కృషి చేయాలని చెప్పి కోరుతూ మరి ఇక్కడికి సమయం మించిపోయింది. ఎందుకంటే బీర్పూర్లో కూడా కార్యక్రమం ఉన్నది. మరి మిత్రులు అందరూ కూడా ఏదైతుందో ఈ సర్ పట్ల కొంత మీరు దృష్టి పెట్టండి దయచేసి. మీరు ఎంత వీళ్ళ ఓటర్ని గెలవడానికి మనకు సువర్ణ అవకాశం. మనకేం సంబంధం, రేపు ఓటు వచ్చినప్పుడు చూసుకుందాం, ఉన్న ఓటర్ల దగ్గర పోదాం అని చెప్పిన కాదురా నాయన. ఓటర్ని కలుసుకోవడానికి కొరకు ఏదో ఒక అవకాశం చెప్పండి, ఆ అవకాశం వినియోగించుకుందని చెప్పండి. అందులో ఏమైనా సమస్యలు ఉత్పన్నమైనట్టయితే ఆ సమస్య పరిష్కారం కొరకు ఇప్పుడే చెప్పిన వసంత గారు బీఆర్ఎస్ పార్టీ ఒక లీగల్ సెల్ కూడా ఓపెన్ చేస్తున్నామని చెప్పండి. అప్పీల్ ప్రొవిజన్కి ఏదైతుందో బీఆర్ఎస్ పార్టీ ఒక లీగల్ సెల్ కూడా ఓపెన్ చేస్తుందని చెప్పండి. తప్పకుండా మన ఓటు హక్కును కాపాడటం మన బాధ్యత, బీఆర్ఎస్ పార్టీ బాధ్యత. దానికి అనుగుణంగా అందరం కృషి చేయాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటున్నాం. జై తెలంగాణ.